నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లో మంత్రి పాదయాత్ర. స్థానిక సమస్యలను తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి. LICలో IOP ఆఫర్ను వ్యతిరేకిస్తున్న ICEU. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాముని కలిసి మద్దతు తెలపాలని కోరిన ప్రెసిడెంట్ తిరుపతయ్య. బోరబండలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయం. షాపుపై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో రోడ్లు గుంతలమయం. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికుల డిమాండ్. జియాగూడ మండిని వెంటనే తెరిపించాలని స్థానికుల ఆందోళన. 6 నెలలుగా మూసేయడంతో తాము ఉపాధిని కోల్పోయామని ఆవేదన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్న దానిపై తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తో పాటు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనే విషయాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. రేపు అసెంబ్లీలో గవర్నమెంట్ అయితే ప్రధానంగా ఈ రెవెన్యూ చట్టం గురించి బిల్లు తేవాలి, ఆ బిల్లు ఆమోదం పొందాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. గవర్నమెంట్ సంబంధించినంత మేరకు అది ప్రధానమైన అంశంగా ఉంది. కానీ మనం ప్రజల కోణం నుంచి చూసినప్పుడు వాస్తవానికి చాలా అంశాలు చర్చకు రావాల్సి ఉంది. మొట్టమొదటిది ఏంటంటే కోవిడ్కు సంబంధించిన పరీక్షలు కానీ, అదేవిధంగా కోవిడ్కు సంబంధించిన చికిత్స కానీ, ఈ 2 విషయాల్లో కూడా ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఉత్తర్వుల వల్ల, బయట వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కొంత మార్పు అయితే మనకు కనబడుతుంది. హైదరాబాద్లో కానీ కొన్ని ముఖ్య ఆసుపత్రుల్లో కానీ కొంత అక్కడ పరిశుభ్రత పెరిగింది, ఉన్న పరికరాలు పనిచేస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి కొన్ని చోట్లైనా కనీసం అక్కడ సిబ్బందిని పోస్టు చేసి వాటిని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా జిల్లాల్లో కనుక మనం వెళ్తే సిబ్బంది లోపం అనేది ఉంది. కావలసిన నర్సులు లేరు, కావలసినంతమంది టెక్నికల్ పారామెడికల్ సిబ్బంది లేరు, అదేవిధంగా డాక్టర్లు కూడా లేరు. ఇది ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నది చాలామందిని. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ ఇంకా చొరవ తీసుకొని డబ్బులు కూడా కేటాయించి ఆసుపత్రులను తక్షణం బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, గవర్నమెంట్ తెచ్చిన ఆర్డర్లను కూడా అమలు చేయాలి. రెండో సమస్య ఇంకా చాలా కీలకమైంది ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ లేదు, శూన్యం. ఆ నియంత్రణ కోసం ప్రభుత్వం కొంత సీరియస్గా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. వాళ్ళు ఏమి హామీ ఇచ్చిండ్రో, ఏ ఉత్తర్వులు జారీ చేసినరో వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. ఈ ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం ఈ ఆసుపత్రులపైన అధికారాన్ని చెలాయించడానికి వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ప్రకృతి విపత్తులకు సంబంధించిన చట్టం కూడా అవకాశం ఇస్తుంది. వాటిని ఉపయోగించి సరిగ్గా నియంత్రించవచ్చు. ప్రభుత్వ జీవోలు ఉన్నాయి, 13 నంబర్ జీవో అనుకుంటా. వాటిల్లో అవసరమైతే ఏ వ్యవస్థనైనా మేము హస్తగతం చేసుకొని నడపచ్చు అని ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం సీరియస్గా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలపైన అసెంబ్లీలో చాలా చర్చ జరగాలి. అది మొదటి అంశం నా దృష్టిలో. రెండోది, వరదలతో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం, వీటన్నింటి విషయంలో ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదివరకటి పద్ధతులు, పరిస్థితులు వేరు. ఇప్పుడేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం వరదలు వచ్చినప్పుడు కొంత నిధిని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ వరదల్లో నష్టపోయిన వారికి అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం జరిగినా, పంట నష్టం జరిగినా పరిహారం ఇవ్వాలి, ఆస్తి నష్టం జరిగినా పరిహారం ఇవ్వాలి. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక వైఖరిని ఇప్పటి వరకు కూడా ప్రకటించలే. పంటలకు సంబంధించి అధికారులు అయితే రాసుకొని పోతున్నారు, కానీ ఇప్పటి వరకు ఇంకా హామీ లేదు. అదేవిధంగా పంటల బీమా కూడా ఈసారి మన దగ్గర అమలు కాలేదు, ఆలస్యంగా వచ్చింది. అది కూడా ఇప్పుడు దాన్ని అమలు చేయటానికి వీలు లేదు. అది ఆ పద్ధతుల్లో ఉంది. సెప్టెంబర్ తర్వాత వానలు కురిస్తే, ఆగస్టులో వర్షాలు లేకపోతే అట్లా శరాలు పెట్టడంతో అది ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంది.
దాని సవరణ గురించి, భవిష్యత్తులో పంటల బీమా గురించి ఆలోచించాలి. మూడోది అంశము ఇంకా చాలా తీవ్రంగానే మనం చర్చ చేయాల్సింది ఆన్లైన్ పాఠాలు. ఇవి ఆన్లైన్ పాఠాల్లో ఉన్న 2 ఇబ్బందులు ఏంటంటే, చాలామందికి ఈ కనెక్షన్లు, సెల్లులు లేకపోతే టీవీలు లేవు. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా విద్య అందిస్తారు, అదాని విషయమై ప్రభుత్వం కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. చాలామందికి ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నా దానికి కావలసిన డేటా బ్యాకప్ లేదు. నిన్న ఒక తెలిసిన వాళ్ళకి అడిగితే చెప్తున్నారు, నెలకు 2 నుంచి 3 వేల రూపాయల అదనపు ఖర్చు వస్తుంది. ఫీజును ఎట్లా వసూలు చేస్తున్నారు బలవంతంగా. ఇది కూడా దాదాపు తడిసి మోపెడు అన్నట్టు ఆ రకంగా ఇది సమానమైన ఖర్చు ఉంది. మరి వీటన్నింటి విషయంలో గవర్నమెంట్ తన ప్రకటన. మూడోది ఏంటంటే, కోవిడ్ కారణంగా బతుకుదెరువు కోల్పోయినరు ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఇతర ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, రకరకాల వృత్తులు, ప్రత్యేకించి చేతి వృత్తులు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చేనేత కార్మికులు. మరి వీళ్ళందరికీ బతుకు తెరువు ఏమన్నా దొరుకుతుందా, కల్పిస్తారా అని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ దాని మీద రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లో మహేశ్వరం శాసనసభ్యురాలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్వయంగా సమస్యలను తెలుసుకున్నారు. వీధుల వెంట తిరుగుతూ వీధి వ్యాపారుల యోగక్షేమాలు అడుగుతూ పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని చిన్నపిల్లలకు మాస్కులు పెట్టుకోమని చెబుతూ వారితో ఫోటోలు దిగారు. నాయకులు ప్రతి సమస్యను పరిష్కరించాలని సూచించారు. స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏరియా కూడా సమస్యలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కొంత అటెన్షన్ ఇవ్వడం. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు అయితే లాక్డౌన్ ఉన్నా కూడా, లాక్డౌన్ టైంలో కరోనా నుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రి గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ రోడ్ ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ విడేసి ఈరోజు ఇంత వర్షం వచ్చినా, అంటే అత్యధిక వర్షపాతానికి ఈరోజు దాదాపు 40% ఎక్స్ట్రా వర్షం పట్టా కూడా ఈరోజు హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందనేది హైదరాబాద్లో ఉన్న నగరవాసులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు పడితే రోడ్లని గుంతలుండి మీడియా వాళ్ళందరూ చూపించేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి ఆస్కారం లేకుండా ప్రతి రోడ్డు కూడా ఈరోజు మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మున్సిపల్ శాఖ మంత్రి గారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఆ క్రెడిట్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్లో చుట్టుపక్కల కాలనీస్ వచ్చినాక కాలనీస్లో ప్రత్యేకమైన అటెన్షన్ ఇస్తాం. కానీ పూర్వంగా ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా, ఎగ్జాంపుల్ ఈ సరూర్ నగర్ విలేజ్ మొత్తం విలేజ్. సో దానికి సంబంధించి గ్రామాలలో ఈ దీంట్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సినవి కానీ, లేకపోతే పార్కులు కానీ, లేదంటే కమ్యూనిటీ హౌస్ కానీ ఏమేమి అవసరం అనేది ఈరోజు కొన్ని కాలనీస్ అనేది తిరగడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. కొన్ని ఏరియాలనేమో అప్గ్రేడ్ చేయమని అడిగారు, కొన్ని ఏరియాలు కమ్యూనిటీ హౌస్ అన్నారు, కొన్ని ఏరియాలలో వాటర్ లైన్ అప్గ్రేడ్ చేయమని అడిగారు, శానిటేషన్ మీద కొంత దృష్టి పెట్టమని అడిగారు. అవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్ గారు అనితా దయాకర్ రెడ్డి గారితో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు, అధ్యక్షుడు ఆకుల అరవింద్ కానీ, బేర బాలకృష్ణ కానీ, దయాకర్ రెడ్డి గారు, కొండరెడ్డి గారు, అశోక్, చాలామంది నాతో పాటు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మేము తిరిగిపోయిందే కాకుండా ప్రజలకు అవసరమైన ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది. ఆ విధంగా ఫాలోఅప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పోల్స్ అడిగారు, ప్రత్యేకంగా మెయిన్ రోడ్ వైడనింగ్ ఒకటి చాలా రోజుల నుండి ఉంది. అది చేస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఐసిలో ఐఓపి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ను వ్యతిరేకిస్తూ ఎల్ఐసిని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించడం కోసం ఐసీఈయు ప్రెసిడెంట్ తిరుపతయ్య ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ సహకారంలో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంని కలిసి వారి పార్టీ తరపున దీనికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ వారి విన్నపంపై ప్రొఫెసర్ కోదండరాం తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ఐసీఈయు ప్రెసిడెంట్ తిరుపతయ్య తెలిపారు. అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వద్దు అనేటువంటి క్యాంపెయిన్లో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం గారిని కలవడానికి వచ్చాం. వారికి మా యొక్క మెమోరాండం సబ్మిట్ చేసాం. వారిని కూడా ఈ యొక్క ఎల్ఐసి ఐపీఓని వ్యతిరేకించామని చెప్పి కోరుకున్నాం. వారు కూడా దానికి సహకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఐపీఓ ఎందుకు ఉండకూడదు అంటే, ఈరోజు మొత్తం ఆస్తుల విలువను
అండర్ వాల్యూ చేసేటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నుకోబడినటువంటి వాల్యుయేటర్స్ చేయబోతున్నారు. తద్వారా విపరీతమైన లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న ఎల్ఐసి కాస్త అతి తక్కువ వాల్యూ చేయబడి ఆ వాల్యూ చేయబడినటువంటి ఆ మొత్తం వాటాలను ప్రజలకు అమ్మాలి అనేటువంటి ఆలోచన పెట్టారు. నిజంగా చెప్తే ప్రజలు కొనే పరిస్థితుల్లో లేరు. కేవలం కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య అతి తక్కువ 2.8 కోట్లు అని చెప్పి ఒక అంచనా చెప్తూ ఉన్నది. అంటే అంత తక్కువ మంది ఈరోజు ఎల్ఐసి వాటాలు కొనే పరిస్థితి లేదు. కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కొంటారు. ఇది ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్. రెండవది, ఈరోజు టోటల్ ప్రాఫిట్స్ ఏవైతే ఎల్ఐసి సంపాదిస్తుందో అట్టి ప్రాఫిట్స్లలో 95% మనం పాలసీదారులకు చెల్లిస్తాము. 5% డివిడెండ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాము. ఒక్కసారి డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత మొత్తం ప్రాఫిట్స్ అన్నీ కూడా వాటాదారులుగా ఎవరైతే వాటాలు కొంటారో ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఆ వాటాదారులకు చెల్లించబడతాయి తప్ప పాలసీదారులకు తగ్గిపోతాయనేటువంటిది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏంటంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్, స్మాల్ సేవింగ్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మేము ఉపయోగిస్తూ ఉన్నాము. రేపటి నాడు ఒక్కసారి ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇవ్వమంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇచ్చే అవకాశం లేదు. అది పెద్ద ప్రమాదం. ఇంకొక 4వ అంశం ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెక్టార్లో ఉంది కాబట్టి ప్రతి గ్రామానికి తిరిగి అన్ని చోట్ల పాలసీలు, చిన్న పాలసీలు కూడా కలెక్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ఉన్నది. ఒక్కసారి ప్రైవేటీకరించబడిన తర్వాత ఇప్పుడున్న అనుభవం కూడా అంతే. ప్రైవేటు సెక్టార్లో ఉన్న 23 కంపెనీలు కూడా కేవలము పెద్ద పట్టణాలకు పరిమితమైనవి తప్ప ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రమే ప్రతి గ్రామంలోనూ తమ ఏజెంట్ల ద్వారా పాలసీలు అమ్ముతున్నది. చిన్న ఆదాయం కలిగిన వాళ్ళను కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాని పూర్తి పబ్లిక్ సెక్టార్గా కొనసాగించాలని చెప్పి మేము కోదండరామ్ గారిని కోరాం. ఈ యొక్క మీడియా ద్వారా మీ ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఆఫ్ ఎల్ఐసి అనే దాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించండి. ఇది ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు, సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఈ విన్నందుకు ధన్యవాదాలు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బైపాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ టాటా ఏస్ వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా సిద్దిపేట నుండి తొర్రూరుకు అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల నల్లబెల్లం, 4 క్వింటాళ్ల పట్టికను లింగాల ఘనపురం పోలీసులు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం పట్టిక విలువ దాదాపు 1,60,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ పార్టీ అనేది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మార్నింగ్ ఉదయం 9-10 గంటల సమయంలో మన తొర్రూరుకు చెందినటువంటి గుగ్లోతు రాములు ప్లస్ మరో ఇద్దరు వ్యక్తులు ఈ మా పెట్రోలింగ్ పార్టీని చూసి ఆపకుండా వెళ్ళేటప్పుడు మన పెట్రోలింగ్ పార్టీ వెంటనే వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. అందులోంచి గణేష్ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగిలిన ఇద్దరు పట్టుకొని ఏమని ప్రశ్నించగా ఫలానా వెహికల్ అనుమానాస్పదంగా కనిపించడంతో మొత్తం వెనకాల చెకింగ్ చేయగా దాని వెనకాల దాదాపు ఒక 24 క్వింటాల బెల్లము మరియు 4 క్వింటాల పటిక అనేది దొరకడం జరిగింది. ఇందులో భాగంగా దీన్ని వెంటనే సీజ్ చేసి పంచుల సమక్షంలో పంచనామా చేసి దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరిపై కూడా ఈ నిషేధిత ఈ గుడుంబ అనేది దానికి యూజ్ చేస్తారు, దాని ప్రొడక్ట్ తయారు చేయడానికి. సో బ్రాండ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని సప్లై చేస్తున్నందుకు వెంటనే దాన్ని సీజ్ చేసినాం. దాని మీద కేసు నమోదు చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకా ఎవరైతే అబ్స్టాండింగ్లో ఉన్నాడో అతన్ని కూడా త్వరగానే పట్టుకుంటాం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బోరబండలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న షాపుపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 7 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బావు లక్ష్మీరాజం గౌడ్ కరోనాతో మరణించడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకడంతో దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బంధువులు దగ్గరికి కూడా వెళ్లకపోవడాన్ని చూసి ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి స్పందించి అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులు మాట్లాడుతూ మతం కన్నా మానవత్వం గొప్పదని, హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామన్నారు. గ్రామస్తులు, యువకులు ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ టు మొగిలిపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల్లో నీరు చేరే ప్రమాదం ఏర్పడింది. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, బైకులపై వెళ్లేవాళ్లు యాక్సిడెంట్ కావడంతో బీజేపీ మండిపడుతోంది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు దీనిపై వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యుద్ధం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు వెంటనే ఇస్లాపూర్ మూగిలిపేట రహదారి మరమ్మతులు చేపట్టాలని, మరియు మూగిలిపేట మల్లాపూర్ రోడ్డు కూడా అధ్వానం తయారైంది. ఓబులాపూర్ ఖానాపూర్ రోడ్డు కూడా చాలా అధ్వానం తయారైంది. ఈ 2-3 రోజుల లోపల అధికారులు దీని మీద చర్య తీసుకోకపోతే మల్లాపూర్ ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రాజేందరు, ప్రధాన కార్యదర్శి కిరణ్, మరి ఓబీసీ మోర్చా నరేష్, మరి సీనియర్ బీజేపీ నాయకులందరూ దీనిలో పాల్గొన్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోటాటానికి ఆటో ఆధ్వర్యంలో జియాగూడ మండిని వెంటనే తెరిపించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. కరోనా కారణంగా 6 నెలలుగా మూసేయడంతో తాము ఉపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ సముదాయించడంతో ఆందోళన చేస్తున్న కార్మికులు శాంతించారు. కానీ దయచేసి ఏవైతే వేరే వాళ్ళు రూల్స్ ఎట్లా ఉన్నారో జర దూరము, కంపల్సరీ మాస్క్ పెట్టుకున్నారే, ఎవరిది ఏదైతే పాత పద్ధతి ఎట్లున్నదో అట్లనే చేయాలి. దయచేసి మనం ఏ విధంగా సిద్ధాంతం ఇంతకుముందు మనం ఎట్లా చేసుకున్నామో అట్లనే చేయాలని కోరుతున్నాం. ఓకే, ఇక మీకు ఒక టెంకాయ రోడ్డు రేపు 2 ఎవరైతే తీసుకుపోయినా వాళ్ళని దొరికొచ్చే బాధ్యత. బయటతో బాబు మనము ఏదైతే పాత పద్ధతిలో చేస్తామో అట్లనే చేయండి. మన చెప్పారు కదా రోడ్డు మీద ఇష్టం ఉన్నది లేదు. దయచేసి ఏదైతే లాక్డౌన్ ఉన్నదో కంపల్సరీ మాస్క్ ధరించాలి, దూరం ఉండాలి. లోపల పోయేటప్పుడు కొంతమంది పోయి మనం మన కార్యక్రమం చేసుకోవాలి. ఇక చెప్పింది కదా అని తాండవం ఆడితే మళ్ళీ బంద్ అవుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే లాక్డౌన్ శిస్తాలు ఉన్నాయో, ఏదైతే రూల్ రెగ్యులేషన్ ఉందో దాన్ని అందరం పాటిస్తాం. మన మండిని బరఖరారు చేసుకుందాం. కొత్త మండి 6 నెలలు అవుతుంది. దయచేసి అంత లోపల
కొంతమంది అవుతున్నది మీ అందరి ఆశీర్వాదంతో. అప్పటిదాకా మీరు ఓపికతోని ఎట్లా పాత పద్ధతితో చేసుకుంటారో అట్లా చేయండి. దయచేసి ఒకరి మీద పడకుండా చేయండి. వారాలు పాత పద్ధతి ఏ ప్రకారం కూడా జరుగుతా. మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. అమ్మేటప్పుడు మీద పడి కానీ ఒకరు చేయొద్దని కోరుతున్నాం. రేపు ఉదయం నుంచి పాత ఏదైతే పద్ధతులు దాని ప్రకారంగా ముందుకు పోవాలని మీకు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరోగ్యనగర్ మరి ఈనాడు బస్సు వాసులు మొత్తం అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి కూడా ఏకతాటి మీద వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇచ్చేసిన మహిళా సోదరులు, ముఖ్యంగా మహిళా సోదరులు అయితే బ్రహ్మాండమైన ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ బయట ఉండి ఎంతో అభిమానులు నగర్లో ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి బస్సు అందరూ కూడా. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నాగరాజు గారు, జనరల్ సెక్రటరీ షరీఫ్ గారు, మరి అదేవిధంగా సీనియర్ లీడర్ సిఎన్ రెడ్డి గారు, లియాఖత్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి బస్తీ ప్రెసిడెంట్స్, చుట్టుపక్కల బస్తీ అధ్యక్షులు. ఎందుకంటే ఈ 5-6 నెలలు మనం కోవిడ్తో ప్రపంచం మొత్తం కూడా సతమతం అయిపోయింది. మొట్టమొదటి కార్యక్రమం జాయినింగ్ కార్యక్రమం ఈ కోవిడ్ అయిన తర్వాత ఆరోగ్య నగర్తో మొదలుపెట్టాం. ఈ ఆరోగ్య నగర్లో ఎంట్రన్స్లోనే నాకు ప్రేయర్ చేసి నన్ను ఆశీర్వదించి పంపించారు. ముఖ్యంగా ఆ పాస్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా గతంలో కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా రావటం జరిగింది, మాట్లాడటం జరిగింది. నేనేంటంటే ఎప్పుడు టీఆర్ఎస్ జాయిన్ అవ్వమని చెప్పలేదు. బస్తీ సమస్యలు ఉంటే చెప్పండి, బస్తీ సమస్యలు చేద్దామని చెప్పాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేనేమనుకున్నా, రాజీవ్ గాంధీ నగర్కి మీకు ఒకటే అనుకుని మొత్తం రాజీవ్ గాంధీ నగర్లోనే 30 లక్షల సివరేజ్ పనులు చేయించేసి, తర్వాత చూస్తే ఎవరైతే మేనేజర్ ఉన్నాడో సురేష్ వాటర్ వర్క్ లేదు, నేను ఎస్టిమేట్ చేయించేసి పంపించేశాను. సివరేజ్ వర్క్ ముందు డ్రైనేజ్ కావాలి, తర్వాత రోడ్లు అవ్వాలి, తర్వాత లైట్లు అవ్వాలి. ఈ 3 పనులు అయిన మళ్ళీ మీ బస్సులోకి అడుగు పెడతాను. హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో బస్తీ బాట కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు సమావేశమై కాలనీలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. తాగునీటి సరఫరా సరిగా లేదని, కావాల్సినంత నీరు రావడం లేదని ఆయా కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గాంధీ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం రేపు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బస్తీ బాట అనే కార్యక్రమం భాగంగా ఎంతో కాలంగా సాగుతూ ఉంది. ఈరోజు ఆల్విన్ కాలనీ మిత్రులతో సమస్యల మీద చర్చిద్దామనే ఉద్దేశంతో కార్పొరేటర్ గారు కాలనీ కమిటీ అందరి సమక్షంలో కూర్చోవటం జరిగింది. బల్క్ సప్లై తీసుకోవటం వల్ల పేద కుటుంబాలు అన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. నీరు సర్దలేకపోతా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి క్వాంటిటీ సరిపోవట్లేదు. సివరేజ్ సెస్ అనేది 2009లో వచ్చింది. 2012 నుంచి బిల్లులు పంపడం అనేది మొదలుపెట్టారు. 2009 to 2012 వరకు ఉన్నటువంటి ఏరియర్స్ భారం అయిపోయినాయి. ఈ భారం కావటం మూలంగా మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కూడా 80, 90, 102 గజాల ప్లాట్లు, బీపీఎల్ ఫ్యామిలీస్. ఆ రోజుల్లో కూడా ఒక కాలనీగా ఏర్పాటు చేసుకోవటం, ఆ కాలనీతో బల్క్ వాటర్ సప్లై అప్లై చేసుకోవటం, ఒక ట్యాంక్ కట్టుకోవటం, ఈ ట్యాంక్ నుంచి కాలనీకి సప్లై చేయటం అనేది
గతంలో జరిగింది. దీని మూలంగా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వారు కూడా ఏ ఇంటికి ఆ ఇంటికి ఇండివిజువల్ సప్లై ఇచ్చేయండి, ఈ వాటర్ దగ్గర మాకు సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. దాని మీద రేపు ఉదయం 8 గంటలకి అధికారులందరినీ కూడా పిలిపించి యాస్బెస్టాస్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఈ సమస్య ఉంది. వీటినన్నింటినీ కూడా శాశ్వతంగా పరిష్కరించి వీళ్ళకి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యతని తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చెర్లపల్లి రజితా సుధాకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి RWS ఏఈ సుకన్య SSC నిధులు అక్రమంగా దుర్వినియోగం చేశారని మాజీ సర్పంచ్ ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కమిషన్లకు కక్కుర్తిపడి తప్పుడు తీర్మానాలిచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గ్రామ పంచాయతీ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామ పంచాయతీ SFC నిధులు అవినీతి గురించి గౌరవ కలెక్టర్ గారికి నిన్నటి రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన బాయి లీజుకు తీసుకున్నట్టు మరి సర్పంచ్ బంధువులైన వాళ్ళ పేరు మీద రికార్డు చేసి 48,000 రూపాయలు SFC నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా గౌరవ సర్పంచ్ గారు మరి గతంలో నా యొక్క సొంత ట్యాంకర్తో సమ్మర్లో నేను ఉచితంగా ఊరుకు నీళ్ళు అందించడం జరిగింది నా ట్యాంకర్ ద్వారా. అంతేకాకుండా ఊరడి రాజు అనే వార్డు మెంబర్ కూడా ఉచితంగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు పోసినాడు. మరి వార్డు మెంబర్ కాబట్టి మరి గ్రామ పంచాయతీలో రికార్డు చేయించుకొని 1,48,000 రూపాయలు దుర్వినియోగం చేసినారు. అదే కాకుండా మరి మోటార్లు 3 మోటార్లు కొన్నట్టు 2 మోటార్లు కొన్నట్టు 2 మోటార్లు కొన్నట్టు SFC నిధుల నుండి రికార్డు చేసి మరి ఒకటి 65,000 చిల్లర, ఒకటి 94,000 చిల్లర డ్రా చేయడం జరిగింది. మరి ఈ మోటార్లకు ఎలాంటి బిల్లు లేదు, మరి ఒక తీర్మానంతో రికార్డు చేయించుకోవడం జరిగింది. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపై సంబంధిత అధికారులు MPDO కానీ DPO కానీ మరి పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు శాఖాపరమైన అధికారులు అవినీతి చేస్తుంటే ప్రభుత్వము మరి ఎలాంటి అవినీతికి పాల్పడదని చెప్తూ ఉండగా పై అధికారులు సూచిస్తుండగా మరి గౌరవ RWS ఏఈ గారు మరి తప్పుడు రికార్డులు చేసి పైసలు కమిషన్లకు కకుర్తిపడి మరి ఇలాంటి రికార్డులు చేస్తుంది. మరి అంతేకాకుండా మరి గౌరవ కార్యదర్శి గారు మరి 4వ నెలలో వచ్చింది, 3వ నెల తీర్మానం ఇచ్చింది. మరి ఎట్లా ఇవ్వడం జరుగుతుంది? మరి ఈమెకు సంబంధం లేని విషయంలో మరి కమిషన్ తీసుకొని మరి తీర్మానం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు చెప్పిన పని చేస్తూ ఎలాంటి పనులు చేయకుండా బిల్లులు రాయడం మరి ఎంతవరకు సమంజసం? మరి దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకొని RWSను మరి పంచాయతీ సెక్రటరీని మరి గ్రామ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తూ, ఒకవేళ చేయకపోతే గ్రామ పంచాయతీ ముందు నిరాహార దీక్ష చేపడతానని తెలియజేస్తున్నాను. మరి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లో మంత్రి పాదయాత్ర, స్థానిక సమస్యలను తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి. LICలో IOP ఆఫర్ను వ్యతిరేకిస్తున్న ICEU, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ని కలిసి మద్దతు తెలపాలని కోరిన ప్రెసిడెంట్ తిరుపతయ్య. బోరబండలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయం, షాప్పై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో రోడ్లు గుంతలమయం, అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికుల డిమాండ్. జియాగూడ మండిని వెంటనే తెరిపించాలని స్థానికుల ఆందోళన, 6 నెలలుగా మూసేయడంతో తాము ఉపాధిని కోల్పోయామని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.